భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అలాగే కలియుగ అన్నమయ్య ప్రేక్షకులకు కూడా స్వాగతం సుస్వాగతం. ఇక ఈ వారం ప్రపంచానికి అధిపతి ఈయనే 5వ భాగం. మతద్వేషాలు వద్దు, అందరి దేవుళ్ళు ఈయన స్వరూపాలే, మహాపాపంలో పడకండి మతద్వేషంతో అనే భాగం 5 ఈ వారం స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, మనము ఈ మానవ జన్మ ఎత్తినందుకు జన్మ సార్థకం చేసుకోవడానికి, మళ్ళా పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి, మోక్షమును పొందడానికి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆయన అనుగ్రహం పొంది మోక్షం పొందడానికే ఈ ఛానల్. ఇక కలియుగ అన్నమయ్య ఛానల్ నిజమైన దైవభక్తితో మీరు మారటానికి, నిజమైన దైవభక్తి అంటే ఏంటో తెలుసుకోవడానికి, అలాగే పప్పీస్లో మూగజీవి ప్రేమ యూట్యూబ్ ఛానల్, మూగజీవి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, పొందితే మనము ఎలా మారచ్చు నిజమైన ప్రేమతో అనేది తెలుసుకోవచ్చు. అలాగే కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ 16 భాషల్లో మీకు అవైలబుల్ ఉంది. ఛానల్ లింక్స్ కోసం ఛానల్ ప్రొఫైల్లో మీరు చూడవచ్చు. ఇక ఓం నమో వెంకటేశాయ నమః వాట్సాప్ ఛానల్ భగవద్గీత ప్రకారం కొటేషన్స్, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుతమైన ఫోటోలు, మంచి మెసేజ్ లాంటి వీడియోసు అన్నీ ఓం నమో వెంకటేశాయ నమః వాట్సాప్ ఛానల్లో చూడవచ్చు. ఈ ఛానల్ లింక్ కోసం కూడా పోస్ట్లో అవైలబుల్ ఉంది. అలాగే ఛానల్ ప్రొఫైల్లో కూడా లింక్ అవైలబుల్ ఉంది. ఇక పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్, ఈ ఛానల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము మారి మనతో పాటు ఇతరులను కూడా మార్చడానికి ఒక వెంకటేశ్వర స్వామి సహాయకుడిగా మారటానికే పరమాత్మ సైన్యం. ఆ ఛానల్లో మీరు మీ యొక్క దైవంపై మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క సందేహాలు, భగవద్గీతపై యొక్క సందేహాలు ఇవన్నీ తెలుసుకోవడానికి నాతో చాటింగ్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, వీడియో చాట్ కూడా చేయొచ్చు. ఈ కమ్యూనిటీ ఛానల్ పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్ పోస్ట్లో లింక్ అవైలబుల్ ఉంది. అలాగే దైవం ది గాడ్ భగవాన్ @gmail.com ద్వారా మీరు కూడా లింక్ కోసం మెయిల్ పెట్టవచ్చు. ఇక ఈ వారం ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే 5వ భాగం మీకోసం. ప్రతి మానవుడు ఒక్కొక్క జన్మలో ఎన్నో పుణ్య పాప కార్యాలు చేస్తూ వాటి కర్మఫలాలను అనుభవించడానికి మరల జన్మిస్తూ, మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ, మళ్ళీ కర్మఫలాలు మూట కట్టుకుంటూ, అవి అనుభవించడానికి మరల జన్మిస్తూ ఇలా కోట్లాది జన్మల్లో ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకోలేకపోతారు. మనం చేసే పాపపుణ్యాల బట్టి మనం తర్వాత జన్మలో ఏ ప్రదేశంలో, ఏ కుటుంబంలో జన్మిస్తామో, ఎలా జీవిస్తామో, ఎలా కష్టసుఖాలు అనుభవిస్తామో ఇదంతా నిర్ణయించబడుతుంది.
కొన్ని వందల జన్మల పాటు మనం చాలా ఎక్కువగా పాపకర్మలు చేస్తే ఆ తర్వాత జన్మలలో మనకు మానవ జన్మ లభించదు. అన్ని వందల జన్మలలో అనేక పాపాలు చేసి ఉండటం వల్ల జంతు ప్రపంచంలో ఏ కొండలపైనో ఏ అడవులలోనో ఏ జంతువుగానో జీవించి అతిహీనమైన జీవితం గడుపుతాము. చాలామంది అనుకునేటట్లు ఒక 10-15 జన్మలలో పాపకార్యాలు చేయగానే జంతు ప్రపంచంలో జన్మించడం జరగదు. మళ్ళీ మానవులుగానే పుడతాం, కానీ చాలా కష్టాలు పాలవుతాము, ఎన్నో బాధలు ఎదుర్కొంటాము. ఇలా కాక కొన్ని వందల జన్మలలో ఎక్కువ పాపకార్యాలు చేస్తే అప్పుడు జంతు ప్రపంచంలో జన్మిస్తాము. మనం ఆ వందల జన్మలలో ఎంతటి ఘోర పాపకార్యాలు చేశామో, తోటి వారిని ఎంతగా హింసించామో అన్నదాన్ని బట్టి మనం జంతు ప్రపంచంలో ఎన్ని జన్మలు ఉంటామన్నది నిర్ణయించబడుతుంది. సాధారణంగా ఇలా పాపకర్మలు చేసిన వారు ఒకసారి జంతు ప్రపంచంలోకి వెళ్తే కనీసం 100 జన్మలు ఆ జంతు ప్రపంచంలోనే జన్మిస్తూ ఉంటారు. ఒక జన్మలో కుక్కగానో, మరో జన్మలో పిల్లిగానో, మరో జన్మలో పెద్ద పులిగానో, మరో జన్మలో ఏనుగుగానో, ఇలా రకరకాల జంతువులుగా జన్మిస్తాము. అలా కొన్ని వందల సంవత్సరాలు అనేక జన్మలలో అనేక జంతు జాతుల్లో జన్మించి అనేక కష్టాలు అనుభవించి తిరిగి మానవ జన్మ పొందుతాము. ఎన్ని సంవత్సరాలు జంతులోకంలో జన్మిస్తామో అది మనం చేసే మానవ జన్మలో ఉన్నప్పుడు చేసిన పాపకార్యాల తీవ్రతను బట్టి నిర్ణయించబడుతుంది. అయితే కొన్ని వందల జన్మలలో పాపాలు చేసిన వారు ఆ పాపకర్మ ఫలమంతా జంతువులలాగానే జన్మించినప్పుడే పూర్తిగా అనుభవించరు. తిరిగి మానవ జన్మ పొందగానే కొంత పాప ఫలం అనుభవిస్తారు. అతిగా పాపకార్యాలు చేయడంతో కొంత పాప ఫలాన్ని పశుపక్షాదులుగా జన్మించి అనుభవించవలసి వస్తుంది. మిగిలిన పాప ఫలం మానవ జన్మలలో అనుభవిస్తాము. కొన్ని వందల జన్మలు జంతు ప్రపంచంలో జన్మించిన వారి ఆత్మ తిరిగి మానవ జన్మ ఎప్పుడు లభిస్తుందో అని ఎంతో ఆరాటపడుతుంది. అందుకే ఒక్కొక్కప్పుడు కుక్కలు, పిల్లులు ఇలా అనేక జంతువులు మనలని ఎంతో బాధతో చూస్తూ కనిపిస్తాయి. వాటి ఆత్మకు ఇంతకు ముందు జన్మలలో మన మధ్య ఉన్నామని తెలుస్తుంటుంది. అందువలన మనల్ని ఆ జంతువులు అతి దీనంగా చూస్తూ ఉంటాయి. తిరిగి మానవ జన్మలోకి ఎప్పుడు వస్తామో అని తహతహలాడుతాయి. ఇలా జంతు ప్రపంచంలో ఉన్న జంతువులు తిరిగి మానవ జన్మ లభించే ముందు మానవులకు అతి దగ్గరగా జీవిస్తాము. కొందరి ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా ఉండి అటు తర్వాత జన్మలలో తిరిగి మానవ జన్మ పొందుతాము. ఇలా ఒక్కొక్క జీవి ఏ జన్మలో ఎక్కడ ఏ జీవిగా జన్మిస్తాడో ఆ జీవి గత జన్మలలో చేసుకున్న పుణ్య పాప కార్యాలను బట్టి నిర్ణయింపబడుతుంది. నా మాట మానవ జన్మ రహస్యం గూర్చి తెలుసుకున్నారుగా. అంటే మూగజీవులలో పుట్టడము, అలా కొన్ని పాపకర్మలు అనుభవించినాక, పాపకార్యాలు చేసినందుకు పాపకర్మలు అనుభవించినాక, ప్రారబ్ధ కర్మలు అనుభవించినాక మళ్ళీ మానవ జన్మలో పుట్టడము, అలా కొన్ని వందల సంవత్సరాలు జంతు ప్రపంచంలో పుట్టి అనుభవించినాక మళ్ళీ మానవ జన్మలో మళ్ళీ పాపకర్మ ఫలం అనుభవించడం మానవ జన్మలో. అందుకే నేను చెప్పాను కదా, పాపం పుణ్యం, ఇది పాపం అనుకోండి, ఇది పుణ్యం అనుకోండి. ఈ పాపం పుణ్యం ఒక తరాజులాగా మనము ఆలోచిస్తే ఈ పుణ్యం పాపం అనేది రెండు ఇలాగనే ఉండాలి. ఒకటి ఎక్కువ కావద్దు,
ఒకటి ఇంకోటి ఎక్కువ కావద్దు. ఎందుకంటే ఈ పాప పుణ్యం అనేది నువ్వు పుణ్యం ఎక్కువ చేస్తే ఆ పుణ్యకార్యాలు చేసినందుకు మళ్ళీ జన్మలు ఎత్తాలి. అలాగే పాపం చేస్తే మళ్ళీ ఆ పాపకార్యాలు చేసినందుకు పాపకర్మలు అనుభవించడానికి మళ్ళీ జన్మనెత్తాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, అసలు నువ్వు చేసే పని దేవునిపై భారం వేసి నీవే అంత నడిపిస్తున్నావని నమ్మకంతో ఉండు అని అన్నాడు. అంటే ఈ పాపం పుణ్యం గురించి ఆలోచించకుండా నువ్వు చేసే దేవుని కార్యంలోనే ఉన్నానని గుర్తించి ఫలితాలను ఆశించకుండా ఆ దైవంపై నమ్మకంతో ఉండాలని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ప్రకారం. మరి మన పాప పుణ్యాలను బట్టి మనం ఏ జీవిలో పుడతామో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను పెంచుకుంటున్న మూగజీవి కుక్క పప్పి కూడా మాతో జీవిస్తూ దానికి వచ్చే జన్మ మానవ జన్మే అవుతుంది. అందుకే పాపాలు చేయకుండా పుణ్యాలు చేస్తూ భగవద్గీత గురించి తెలుసుకొని నియమాలు పాటిస్తూ నిజమైన దైవభక్తితో జీవిస్తూ మోక్షముని పొందడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి అందుకే ఈ జన్మలోనే మనం మారాలి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి. మా పప్పి ఉంది, ఏదో జన్మ పూర్వజన్మ దాని పుణ్యం వల్ల ఈ జన్మలో మాతో కలిసి జీవిస్తుంది. అది నేను ఇంత దైవానుగ్రహం పొందిన నాకు ఎలాంటి అహంకారం ఉండదు. కానీ నా పప్పిని తను ఇంట్లో 1 2 పోతే క్లీన్ చేయడము, తీసేయడము ఇవన్నీ చేస్తాను. ఎందుకంటే అది ఏదో ఒక జన్మలో నాకు అలాంటి పని చేసింది. ఏదో ఒక జన్మలో పాపం చేయడం వల్ల అనుభవిస్తే తను తీసిందేమో. అంటే ఆత్మగా తనలో ఉన్న ఆత్మ మనిషిగా ఉన్నప్పుడు చాకిరి చేసిందేమో. అందుకే ఇప్పుడు తను ఇంట్లో 1 2 పోయినా నేను క్లీన్ చేయడము, తీసేయడం జరుగుతుంది. అది పూర్వజన్మ తను నాకు హెల్ప్ చేసినందుకు ఈ జన్మలో అలా చేస్తున్నానేమో. అందుకే మూగజీవి యొక్క ప్రేమను పొందితే మనకు అలాంటి ఫీలింగ్ రాదు. ఇక ఈ పాప పుణ్య కార్యాలు గురించి ఆలోచించకుండా ఇక్కడ పుణ్యం చేయాలి అని అన్నాను, కానీ అదేంటంటే పుణ్యం చేస్తున్నా కానీ దానిపై ధ్యాస ఉండకూడదు, దానిపై ఫలితాన్ని ఆశించకూడదు. ఆ దేవునిపై అంకితం, దేవునికి అంకితం అన్నట్టు ఆ పనిని చేయాలంతే తప్ప మనము దానిపై ఆశ పెట్టకూడదు. ఇక కంటిన్యూ. ఒక్కొక్కసారి మన చుట్టూ ఉండేవారిలో కొంతమంది జీవితాన్ని పూర్తిగా అనుభవించుదామని చూస్తారు. జీవితంలో ప్రతి సంఘటనని ఎంతో ఆస్వాదిస్తారు. ఎన్నో ప్రదేశాలు తిరగాలని, రకరకాల పదార్థాలను తినాలని, సమాజంలోని కట్టుబాట్లను తెంచుకొని అన్నీ అనుభవించాలని విచ్చలవిడిగా తిరుగుతూ తమ ప్రవర్తనతో నలుగురిని బాధిస్తూ
విపరీతమైన కోరికలతో జీవిస్తుంటారు. సాధారణంగా ఇటువంటి వారిలో కొంతమంది అంతకుముందు కొన్ని వందల జన్మలు జంతు ప్రపంచంలో జన్మించిన వారే. కొన్ని వందల జన్మల తరువాత మానవ జన్మ లభించడంతో వారి ఆనందానికి అంతు ఉండదు. తమ జీవితాన్ని పూర్తిగా అన్ని విధాలా అనుభవించుదామని చూస్తారు. అయితే ఈ తాపత్రయంలో పడి వారు ఒక్కొక్కసారి అనేక పాపకార్యాలను కూడా చేయడం మనం గమనిస్తాము. ఒక్కొక్కసారి మనకి తెలిసిన వ్యక్తి ఎంతో ఉన్నత పదవి పొంది జీవితం మొత్తం అనుభవించాలని అనుకుంటూ అనేక పాపకార్యాలను చేయడం గమనిస్తుంటాము. అటువంటి వారు తర్వాత జన్మలలో ఎంతో హీనంగా బ్రతకవలసి వస్తుంది. అందుకే ఇందుకు విరుద్ధంగా కొంతమంది మాత్రం ఇలా ఎన్నో వందల జన్మలు జంతు ప్రపంచంలో జన్మించి తిరిగి మానవ జన్మ పొందగానే ఎంతో సాత్వికంగా జీవిస్తుంటారు. ఎన్నో పుణ్య కార్యాలను కూడా చేస్తారు. అటువంటి వారు తర్వాత జన్మలలో కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి జీవితాన్ని గడుపుతారు. ఇలా మన చుట్టూ ఉండే మనుషుల ప్రతి ప్రవర్తనకి వారు ఇంతకు ముందు జన్మలలో చేసిన పుణ్య పాప కార్యాల ఫలమే అని గ్రహించాలి. ప్రతి మానవుడు ఎప్పుడూ మంచి జీవితాన్ని గడుపుతూ మన చుట్టూ ఉండే వారందరి శ్రేయస్సు కోరుకుంటూ జీవిస్తే మనం జంతు ప్రపంచంలో జన్మించడం జరగదు. ఇది సత్యం. నా మాట. ఈ కలియుగంలో కొంతమంది ఏ బాధ్యత లేకుండా ఏ పద్ధతి లేకుండా జీవించి జీవించేది ఎంజాయ్ చేయడానికే అన్నట్టు భావిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ తమ జీవితాన్ని వారు పాడు చేసుకుంటారు. వారు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. వీరు తమ ఆనందంలో పడి ఏ తప్పులు చేస్తున్నామో ఏ పాపం చేస్తున్నామో తెలియదు, తెలుసుకోలేరు. ఎందుకంటే వీరి పూర్వజన్మ వాసనల వల్ల. అందుకే మనం మంచి మార్గంలో వెళ్ళాలి, భగవద్గీతను తెలుసుకోవాలి, మంచి గుణాలతో ఆలోచనలతో అలవాట్లతో జీవిస్తూ మనం దైవానుగ్రహం పొందడానికి మార్గం వేసుకోవాలి. ఇప్పుడు తెలుసు కదా, ఈ ఒక్క జన్మరేరా, ఇక మళ్ళా రాదు ఈ జన్మ, ఇప్పుడే ఈ జీవితంలో ఇది అనుభవించాలి, ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో తిండి అలాగే చెడు అలవాట్లైన మద్యం, సిగరెట్లు, గుట్కాలు, పాన్లు, ఇంకా చెడు సంబంధమైన కామంతో కూడుకున్న చెడు అలవాటైన, ఇంకా డబ్బు ఉందని విచ్చలవిడిగా తిరగటము, ఈ జన్మ ఎందుకో తెలుసుకోక ఎన్నో పాపకార్యాలు చేస్తారు. వాళ్ళు వాళ్ళ పాపాలను బట్టి జంతు ప్రపంచంలో పుట్టడము, మళ్ళీ మనిషిగా పుట్టిన ఆ జంతు ప్రపంచంలో పుట్టి ఉండడం వల్ల జంతువులు ఎలా ఉంటాయి, విచ్చలవిడిగా తిరుగుతాయి. వాటికి ఆలోచన అనేది, జ్ఞానం అనేది ఉండదు కాబట్టి విచ్చలవిడిగా తిరుగుతాయి. అలాగే మళ్ళీ మనిషి జన్మగా ఎత్తిన ఆ జంతు ప్రపంచం నుండి మళ్ళీ మానవ జన్మ ఎత్తిన మళ్ళీ ఆ వాసనల వల్ల, ఆ పూర్వజన్మ వాసనల వల్ల అది విచ్చలవిడితనానికి మన ఆత్మ అనేది, వాళ్ళ ఆత్మ అనేది తయారవుతుంది. కాబట్టి మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము, ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అని తెలుసుకుంటే, మానవ జన్మ రహస్యం అలాగే భగవద్గీత గురించి తెలుసుకుంటే మీకు ఈ జన్మ సార్థకం ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది.
అద్భుత వృక్షాలు మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. పవిత్ర తిరుమల కొండపై ఇటువంటి వందల సంవత్సరాల వయస్సు గల వృక్షాలు ఎన్నో ఉన్నాయి. ఇవి విశ్వం నుంచి ఎంతో కాస్మిక్ శక్తిని తీసుకుంటాయి. అందుకే మనం తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఈ అద్భుత వృక్షాల నుంచి వచ్చే కాస్మిక్ తరంగాలు మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. అందుకే అస్సలు నడవటం ఏమాత్రం అలవాటు లేని వాళ్ళు కూడా తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఏమాత్రం అలసట ఉండదు, ఏమాత్రం కష్టం అనిపించదు, ఎంతో హాయిగా ఎక్కగలుగుతున్నారు. ఆ చెట్ల నుంచి వచ్చే దివ్యమైన కాస్మిక్ తరంగాలే మనలోని ఆ ఉత్తేజానికి, హుషారుకి కారణం. నేను తిరుమలలోని శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళినప్పుడు ప్రతి చెట్టును తాకి వెళ్ళాను కొండపైకి. ఎందుకంటే ఇప్పటికీ ఎంతోమంది మహర్షులు చెట్టు రూపంలో తపస్సు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ చెట్టుని తాకితే మనకు ఎక్కడ లేని శక్తి వస్తుంది, దానివల్ల మనలో మార్పు వస్తుంది. అందుకే మీరు కూడా వెళ్ళినప్పుడు ప్రతి చెట్టుని తాకండి. అడవిలోని గిరిజనులు కూడా చెట్లను కదా పూజించేది దేవుడిగా. చెట్టు తిరుమల కొండపై ఎన్నో చెట్లున్నాయి. ఎంతో చల్లటి గాలి, చల్లటి వాతావరణం. అలాంటి ఆ ఋషులు, మునులు ఆ వెంకటేశ్వర స్వామికి వేడుకున్నారు. ఏమనంటే, మేము ఈ మనుషుల్లాగా జన్మనెత్తి మన పాప పుణ్య కార్యాలు చేస్తూ వాటిని చేయడానికి, కర్మలు చేయడానికి, అనుభవించడానికి మళ్ళీ జన్మమరణ చక్రంలో పడటం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ తిరుమల కొండపైనే చెట్టుగానో, పుట్టగానో, గుట్టగానో, బండగానో మమ్మల్ని అలా పుట్టించి మీకు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉండేటట్టు నీ కొండపైన ఉండేటట్టు తపస్సు చేసుకునే విధంగా మాకు అనుగ్రహం కలిగించు తండ్రి అని వాళ్ళు మునులు, ఋషులు అందరూ కోరుకున్నారు. అలా కోరుకున్నారు కాబట్టి మనము వెళ్తున్నాము కాబట్టి తిరుమల కొండపై మెట్ల ద్వారా అలా వెళ్ళినప్పుడు ప్రతి చెట్టును ముట్టుకోండి. దానివల్ల ఏంటంటే మనలో ఉన్న పాప కార్యాలు చేసిన వాటి నుండి వచ్చే పాపాల వల్ల వాటి నుండి మనం బయటపడవచ్చు. అలాగే మన జీవితంలో మంచి జరగచ్చు, మనలో మార్పు రావచ్చు. ఇది కారణమవుతుంది. కాబట్టి అందరూ చెట్టు, పుట్ట, బండ, రాయేన అన్నిటినీ తాకండి. ఇక అడవిలో గిరిజనులు చెట్లను పూజిస్తారు. ఎందుకంటే అడవి అనేది వాళ్ళకు అనేక రకాల పండ్లను, అలాగే జంతువులను కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ చెట్లే వాళ్ళకు ఆ దేవుడే చెట్టు రూపంలో వచ్చినట్టు, అంటే ఆ చెట్టుకి ఒక ఆకారంగా ఒక మహిమ చూపించి ఆ చెట్టును పూజించేటట్టు చేస్తాడు. అలాగే ఒక రాయినైనా పూజిస్తారు. అలా గిరిజనులు చేస్తారు. ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క వాళ్ళు ఆ దైవ స్వరూపాలే, ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపాలే. ఎందుకంటే ప్రతాపరుద్రుని వాళ్ళు నుంచి కాపాడటానికి, గిరిజనులను కాపాడటానికి ఆ సమ్మక్క సారక్క ఇద్దరు పుట్టారు. ఎందుకంటే ధర్మం, అలాగే అమాయక మనుషులను, జనాలను కాపాడటానికి ఆ దేవుడు ఏ రూపంలో రావచ్చు. అందుకే మేడారం సమ్మక్క సారక్క అయినా ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపాలే. ఇది నిజం. ఇక
కంటిన్యూ. అసలు ప్రకృతి మనకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది తెలుసా? ఆ ప్రకృతిలో ఎంతో అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. రకరకాల పండ్ల చెట్లు, పూల మొక్కలు ఇవన్నీ కాస్మిక్ ఎనర్జీని ప్రసరింపజేస్తాయి. మీకు ఎప్పుడైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అనేది ఒకటే ఆలోచిస్తుంటారు. ఏం చేయాలో తోచదు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఒకంతటా అర్థం కాదు. అప్పుడు మీరు బయటకు వెళ్ళి పచ్చని చెట్లు ఉన్న ప్రదేశంలో కాసేపు కూర్చోండి. కాసేపటికల్లా ఈ సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో మీ మనస్సుకి వెంటనే స్ఫురిస్తుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విశ్వం అంతా ఇచ్చే కాస్మిక్ ఎనర్జీని ఎలా గ్రహించాలో మనకు తెలియదు. పూర్వకాలంలో ఋషులు తపస్సు ద్వారా ఈ కాస్మిక్ శక్తిని తమలో ప్రవహింప చేసుకునేవారు. ఎంతో శక్తివంతులు అయ్యేవారు. మనం కూడా ఆ కాస్మిక్ శక్తిని వారంత స్థాయిలో కాకపోయినా కొంతైనా గ్రహించవచ్చును. మన కంటికి కనబడని ఈ కాస్మిక్ తరంగాలు ఎప్పుడూ ఈ విశ్వంలో ఉంటాయి. ఈ కాస్మిక్ తరంగాలు కొన్ని ప్రదేశాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. తిరుమల, శ్రీరంగం, కాశీ, హరిద్వార్ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఈ కాస్మిక్ తరంగాలు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటాయి. అందుకే మనకు ఆ పుణ్యక్షేత్రాలలో ఉన్నప్పుడు మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో కూర్చున్నప్పుడు మన మనస్సు ప్రకృతి నుంచి వచ్చే సందేశాలను బాగా గ్రహించగలుగుతుంది. అప్పుడు మన మనస్సులో ఉన్న ఏ సమస్యకైనా పరిష్కారం వెంటనే స్ఫురిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? ఎన్నో రోజుల నుంచి సమాధానం దొరకని ఆ సమస్యకు ఇప్పుడు ఎలా సమాధానం దొరుకుతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అంతా ఎంతో ప్రశాంతంగా ఉండటంతో మీ ఆత్మకి ప్రకృతి ఇచ్చిన సందేశం తేలికగా అర్థమవుతుంది. అందుకే మనకు సమాధానం వెంటనే స్ఫురిస్తుంది. మనలను మన పెద్దలు మనం కష్టాలలో ఉన్నప్పుడు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఒక 3 రోజుల్లో ఇంకా కొద్ది రోజుల్లో నిద్ర చేయమంటారు. ఎందుకంటే అలా కొన్ని రోజులు మనం ఆ పుణ్యక్షేత్రంలో గడపటం వల్ల అక్కడ ఉన్న దేవత యొక్క తేజస్సు ద్వారా ఆ ప్రదేశంలో ప్రసరిస్తున్న కాస్మిక్ తరంగాల ప్రభావం చేత మన అనారోగ్యం పూర్తిగా నయం అవుతుంది. ఎప్పుడైతే ఆ దివ్య క్షేత్రంలో కొన్ని రోజులు ఉంటాము, అప్పుడు ఆ దివ్య తరంగాలు మన శరీరం అంతా ప్రవహించి మనం పూర్తి ఆరోగ్యవంతులము అయ్యి ఎంతో ఉత్సాహంతో ఇంటికి వస్తాము. నాకు చెట్టు అంటే చాలా ఇష్టం. పూలతో పండ్లతో నిండిన చెట్లు అంటే ఇంకా ఇష్టం. నేను ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తాను. ఎందుకంటే ఆ చెట్టుని చూడగానే మనసులో ఏదో తెలియని ఆనందం ఏర్పడుతుంది నాలో. అందుకే పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు చెట్ల నుండి వచ్చే అద్భుతమైన స్వచ్ఛమైన గాలిని పీల్చండి. దానివల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అవును, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి ఒక ఆలోచన తెప్పించాడు. అది ఏమిటంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం మొక్కుకున్నాను కదా, అది తీర్చుకోవాలంటే నేను ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలి. అలా వెళ్తే నా కష్టాలన్నీ పోతాయి అని భావించి వెళ్ళాను. అందువలనే నాకు ఎన్నో కష్టాల నుండి విముక్తిని పొందాను. అంతా వెంకటేశ్వర స్వామి పిలిపించుకోవడానికి చేసిన మాయ ఇది.
అందుకే పుణ్యక్షేత్రాల్లో వెళ్తే చెట్లు వాటి యొక్క స్వచ్ఛమైన గాలిని మనం ఆస్వాదిస్తే మన మనస్సు ఎంతో సంతృప్తిగా, ఆత్మసంతృప్తిగా ఉంటుంది. ఇక దానివల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. అనారోగ్యం ఉన్నా ఆరోగ్యంగా ఉంటాము. ఇక నేను ఆ వెంకటేశ్వర స్వామి పిలుపు మేరకు వెళ్ళే ముందు ఇంట్లో చర్చించాను. ఏమని, ఎందుకో నా మనసు అంతా అలా అటే వెళ్తున్నాను, నేను ఒక్కరినే వెళ్తున్నాను, దీనివల్ల మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుందని చెప్పడం వల్లనే ఇంట్లో ఒప్పుకోవడము జరిగింది. అలా వెళ్ళటము, ఆయన ఆత్మదర్శనం ద్వారా ఆయన దర్శనం చేసుకోవడం వల్ల నేను ఎంతో ఆయనకు ఇంకా దగ్గరయ్యాను. నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే, నా యొక్క ఆలోచనలు, మొన్నటిదాకా నా ఆలోచనలు ఒకరిపై ఆలోచన చేయడము, ఒకరి గురించి ఆలోచన చేయడము, వాళ్ళు తప్పుదారిలో నడుస్తున్నారని బాధపడటము, ఇలా చేసేది. కానీ ఇప్పుడు నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఏమి నేర్పించాడంటే, వారి కర్మలను బట్టి వారు నడుస్తారు, నువ్వు బాధపడకూడదు. ఇంకోటి, వారి కర్మలను నువ్వు మార్చడానికి నువ్వు ప్రయత్నిస్తే దానికి నువ్వు ఇంకా ఇబ్బందులు పడతావు. అందుకే నువ్వు వాళ్ళని ప్రేమగా చూడు తప్ప వాళ్ళలో తప్పులను వెతకద్దు. వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునేదాకా, అలాగే వాళ్ళ పాపకర్మలు అనుభవించడానికే కార్యాలు చేసినందుకు, పూర్వజన్మ పాపకార్యాలు చేసినందుకు పాపకర్మలు అనుభవించడానికి వాళ్ళు అలా ఉంటున్నారని తెలుసుకొని సైలెంట్గా ఉండని ఆ వెంకటేశ్వర స్వామి నేర్పించాడు. కాబట్టి ఇక ఇలాంటి ఆలోచన రావడం వల్ల నాలో ఆలోచన పాజిటివ్నెస్ ఎక్కువ పెరిగిపోయింది. అలాగే పాజిటివ్గా ఉండడం వల్ల నా మనస్సు ప్రశాంతంగా ఉండటము, స్ట్రెస్ అనేది లేకుండా, మైండ్పై, బ్రెయిన్పై స్ట్రెస్ లేకుండా జీవిస్తున్నాను. అది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ. కంటిన్యూ. మనం నమ్ముకున్న గురువు చాలా గొప్పవారు అయితే వారు ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా మీపై ఈ కాస్మిక్ శక్తిని ప్రసరింపజేయగలుగుతారు. మీరు ఏ అమెరికాలోనో ఉండి మీరు నమ్ముకున్న గురువు భారతదేశంలో ఏ మూలనో ఒక చిన్న పల్లెటూరులో ఉన్నా సరే, మీరు ఆ గురువును మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఆ గురువు వెంటనే మీపై ఆ దివ్య తరంగాలను ప్రసరింపజేస్తారు. అప్పుడు మీ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు ఆ గురువును ఇలా ధ్యానిస్తూ ఉంటే మీలో దివ్యమైన కాస్మిక్ తరంగాలు ప్రవహించి మీరు ఎంతో శక్తివంతంగా, ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే మీరు ఇంతటి గొప్ప గురువును గుర్తించగలగాలి. మనకు తెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ రమణ మహర్షి, శ్రీ మహావతార్ బాబాజీ, శ్రీ లహిరి మహాశయ వంటి మహానుభావులు ఇటువంటి గురువులే. అంతటి మహనీయులు వారి భౌతిక శరీరాలను విడిచిపెట్టిన వారు మన ప్రార్థనలను ఎప్పుడూ స్వీకరిస్తారు, మన సమస్యలను ఎప్పటికీ తీరుస్తూ ఉంటారు. వారు ఈ భూమిపై నడిచిన కాలంలో వారిని ప్రత్యక్షంగా దర్శించుకున్న భక్తులు ఎంతో అదృష్టవంతులు, ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నవారు. అయితే మనం ఈ కాలంలో ఉన్న వారిని స్మరించినంత మాత్రానే వారు మనల్ని అనుగ్రహిస్తారు. వారు అంతటి మహనీయులు. ప్రస్తుత కాలంలో కూడా అటువంటి మహనీయులు మన మధ్య ఉన్నారు. ఇంతకు ముందు కాలంలో అటువంటి మహానుభావులు ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఉంటూ ఎన్నో బోధలు చేస్తూ ఉండేవారు.
కానీ ఇప్పుడు కలి ప్రభావం విపరీతంగా పెరగటం వల్ల అటువంటి మహనీయులు ఇక ప్రత్యక్షంగా కనపడరు. ఈ మానవాళి మన మధ్యనే అతి సామాన్య వ్యక్తులుగా వీరు జీవిస్తారు. ఈ మానవాళి మంచి కోసం కొంతకాలం ఈ భూమిపై నివసించి అతి సామాన్యుల వలె కనబడుతూ తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోతారు. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మాత్రమే మనం అటువంటి మహానుభావులను గుర్తించగలుగుతాము. అలా వారిని గుర్తించిన వారు ఎంతో అదృష్టవంతులు, ఎంతో పుణ్యాత్ములు. అటువంటి మహనీయులు ఇంతకు ముందు చెప్పినట్లుగా అతి సామాన్య జీవన విధానంలో ఉంటారు. అంతేకాదు మనందరిలాగే అన్ని కష్ట సుఖాలు అనుభవిస్తారు. సామాన్యుల వలె భౌతిక బాధలు పడుతూ ఆవేశాలకు లోనై అత్యంత సామాన్యులుగా ప్రవర్తిస్తుంటారు. ఇదంతా మనందరినీ వారు మభ్యపెట్టడానికే, మనందరినీ ఒక మాయలో పడవేయడానికే అని గ్రహించండి. వారు అనేకసార్లు ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తూ మనలాగే కోపం, సంతోషం కలిగి ఉంటారు. అయితే ఇదంతా వారు బయట ప్రపంచానికి తమ గురించి తెలుసుకోకుండా ఉండేందుకే ఇలా ప్రవర్తిస్తారు. మనం అటువంటి వారిని నిశితంగా పరిశీలిస్తూ ఎటువంటి తర్కానికి తావివ్వకుండా వారు బాహ్యంగా ఉండే విధానాన్ని గురించి ఆలోచించకుండా, ఆ ప్రభావం మన ఆలోచనలపై పడనీయకుండా ఉంటే మనం అటువంటి మహనీయులను తప్పగా గుర్తించగలుగుతాము. మనం వారిని గుర్తించి వారిని ఆశ్రయించి మన జన్మ సార్థకం చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా వీరి చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే మనం ఏ తర్కానికి తావివ్వకుండా అటువంటి మహనీయులను సేవించుకోవాలి. వారు మీ వద్ద నుంచి ఒక పెన్నో పెన్సిల్లో అడిగి తీసుకున్నారంటే అక్కడితో మీ జన్మల ప్రారంధం తొలగిపోయినట్లే అని గ్రహించండి. వారు మీ వద్ద నుంచి ఏ పదార్థమైనా తీసుకొని తిన్నారంటే మీ జన్మల ప్రారంధాన్ని వారు ఆ క్షణంలోనే క్షయం చేసినట్లు గ్రహించండి. ఇటువంటి మహానుభావులను గుర్తించి సేవించి మన జన్మ ధన్యం చేసుకోవాలి. మన పూర్వజన్మ సుకృతాలని బట్టి ఈ మహనీయులను మనం గుర్తించగలుగుతాము. మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఎన్నో జన్మల నుంచి సద్గురువు కోసం విపరీతమైన ఆర్తితో అన్వేషిస్తున్నట్లయితే అప్పుడు మనం వీరిని గుర్తించగలుగుతాము. అటువంటి గురువులను మీరు గ్రహించగలిగితే మీ అదృష్టానికి, మీ భాగ్యానికి ఎంతో సంతోషపడండి. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ గర్వం తెచ్చుకోవద్దు. అతి సౌమ్యంగా ప్రవర్తించండి. మీరు గుర్తించిన ఆ గురువును మీకు వీలున్నంత సేవించండి. వారి సమక్షంలో మీరు 1 గంట గడిపినా ఎన్నో జన్మల ప్రారంధ కర్మ పూర్తిగా నశిస్తుంది. వారికి తెలియని విద్య అంటూ ఉండదు. వీరు ఎంతో శక్తివంతులు. వీరిలో చాలామంది సాక్షాత్తు ఆ భగవంతుడు అంశతోనే జన్మించిన వారే ఉంటారు. అందుకే అటువంటి మహనీయులతో మాట్లాడుతున్నా, వాళ్ళతో కాసేపు గడిపినా మన మనస్సుకు ఎంతో ఆనందం కలుగుతుంది. మన శరీరం ఎంతో అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది. ఈ వారంతో ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే రుజువులతో సహా అనేది చివరి భాగం అవుతుంది. ఇక నా మాట, నాకు ఈ జన్మలో లభించిన గురువుగాను విశ్వపతి గారు ఎప్పుడైతే ఆయనను కలిసి ఆయన పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నానో
అప్పుడే నాలో మార్పు చాలా చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఆయన దివ్య జ్ఞానం తెలిసినవారు, వెంకటేశ్వర స్వామి విశ్వరూపం దర్శనం కలిగిన వారు. ఇప్పుడు నేను మీకు గురువుగా మారాను, అందరికీ జ్ఞానంని ప్రసాదిస్తున్నాను. అంతా మీ అదృష్టం, ఈ జన్మకు చేసుకున్న పుణ్యం. నేను కూడా సామాన్య జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మీలాగే కష్టాలు సుఖాలు రెండూను అనుభవిస్తున్నాను. అప్పుడప్పుడు నాకు కోపం సంతోషం రెండూ వస్తాయి. కానీ ఎంతసేపు అప్పటి వరకే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాతో బంధాలను పెంచుకున్న వారు, స్నేహం పెంచుకున్నవారు, అప్పుడప్పుడు ఏ పరిచయం లేని వాళ్ళు కలుసుకున్నవారు, వారు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళ కష్టాలు తొలగిపోయే రోజు వస్తున్నాయని భావిస్తాను. ఎందుకంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను కాబట్టి. నేను మీకు ఇక భగవద్గీతను అనువదించడము, మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇదంతా మీ యొక్క అదృష్టమే. గురువును ఆశ్రయిస్తే మన జీవితం జన్మం ధన్యమవుతుంది. మనలో మార్పు వస్తుంది, మనలో ఆలోచనలు మారుతాయి. ఇక్కడ బుక్కులో చెప్పినట్టు వాళ్ళను గ్రహించాలి. వాళ్ళలో ఇప్పుడు ఏంటంటే కోపంగా ఉన్నాడు, తిడుతున్నాడు, అలాగే మనలాగానే ఉన్నాడు అనే ఆలోచనతో ఉంటారు. అది నా ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, బయట వాళ్ళైనా. కానీ వాళ్ళు చేసే కార్యాలు ఏంటి, వాళ్ళు చేసే పద్ధతులు ఎలా ఉన్నారు, పద్ధతి ఎలా ఉంది అని తెలుసుకొని, వాళ్ళు చెప్పేది నిజమని నమ్మి, వాళ్ళు చెప్పే దాంట్లో అర్థంని తెలుసుకొని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ ప్రారబ్ధ కర్మల నుండి బయటపడతారు వాళ్ళు. అలా కాకుండా అర్థం చేసుకోకుండా వాళ్ళ అహంకారమైన ఈర్ష్య, ద్వేషం, ఇంకా ఏ చెడు గుణాల వల్ల అతన్ని బాధ పెట్టడము, హింసించడము, ఇంక ఏ రకంగా చేసినా అది మళ్ళా మహాపాపంలో పడిపోతారు. దానివల్ల ఏంటి, మళ్ళా జన్మ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కానీ ఆ గురువులను కూడా నువ్వు గ్రహించలేకపోతే అది నీ యొక్క దురదృష్టం అవుతుంది. అందుకే అందరూ అర్థం చేసుకోండి, ఎవరు మంచి చెబుతున్నారు, ఎవరు చెడు చెబుతున్నారు, ఎవరు కోపంలో ప్రేమ చూపిస్తున్నారు అది అని అర్థం చేసుకోండి. వాళ్ళే మీకు మంచి చేసే వాళ్ళని గుర్తించండి. కంటిన్యూ. ఇలా నేను పూర్వజన్మ స్మృతులలోనికి వెళ్ళినప్పుడు, అంటే విశ్వపతి గారి మాట, ఇలా నేను పూర్వజన్మ స్మృతులలోనికి వెళ్ళినప్పుడు ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి కలిసే ప్రతి వ్యక్తి, నివసించే ప్రతి ప్రదేశానికి, జరిగే ప్రతి సంఘటనకి, చేసే ప్రతి పనికి పూర్వజన్మల బంధం ఏదో తప్పక ఉండి ఉంటుంది. ఇంకా ఒక విధంగా బుద్ధి కర్మానుసారిణి అంటే ఇదే. మన పూర్వకర్మల ఫలంగా మన బుద్ధి ప్రవర్తిస్తుంది. ఎన్నో జన్మలు మనం ఎంతో గట్టిగా ప్రయత్నిస్తే తప్ప మన బుద్ధిలో మార్పు రాదు. అలా కొన్ని జన్మలు సద్బుద్ధితో జీవించిన వారి తర్వాత మనకు ఉత్తమ జన్మలు లభిస్తాయి. మన భార్య కానీ, భర్త కానీ, సంతానం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అన్ని పూర్వజన్మల బంధాల వలనే కొనసాగుతాయి. మనము
ఏ ఇంట్లో పుట్టాము అనేది మన జీవితాన్ని దాదాపు సగం నిర్ణయిస్తుంది కదా. నువ్వు అహ్మదాబాదులో అంబానీ కుమారుడిగా పుట్టవచ్చు, లేదా అమలాపురంలో ఒక చిన్న రిక్షా తొక్కి జీవనం సాగించే అతి పేద ఇంట్లో జన్మించవచ్చు. ఇదంతా మళ్ళీ పూర్వజన్మ కర్మ ఫలమే. అంతేకాదు, ఈ జన్మలో అంబానీ కుమారుడి అతడి తండ్రితోనూ, రిక్షావాణి కుమారుడికి అతని తండ్రితోనూ క్రిందటి జన్మలలో ఎప్పుడో ఏదో బంధం ఉండి ఉంటుంది. అందుకే ఆయా కుటుంబాలలో వారి కుమారులుగా జన్మించారు. పూర్వజన్మలలో చేసుకున్న పుణ్య పాప ఫలాలు రెండు కూడా దేనికదే విడివిడిగా తర్వాత జన్మలలో అనుభవిస్తాము. మనం ఒక్కోసారి ఎంతో కోటీశ్వరుల ఇంట్లో పుట్టినవారు చిన్నప్పటి నుండి మూగతనంతోనో లేదా అవిటితనంతోనో జన్మించడం చూస్తాము. ఆ పిల్లవాడికి పూర్వజన్మ పుణ్యఫలం వల్ల కోటీశ్వరుల ఇంట్లో జన్మించాడు. కానీ ఏం లాభం? పూర్వజన్మ పాపఫలం వల్ల జీవితాంతం ఇలా అనారోగ్యంతో ఉండవలసిందే కదా. అలాగే ఆ కోటీశ్వరుడికి పిల్లవాడు కలిగే యోగం ఉంది, కానీ పూర్వజన్మ కర్మఫలం వల్ల ఆ పిల్లవాడు పుట్టడంతోనే అనారోగ్యంతో పుట్టాడు. ఇటువంటి కర్మఫలాలు ముందు ముందు జన్మలలో జరగకుండా ఈ జన్మలో మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడటం అంటే సంస్కారవంతంగా జీవించాలి. మనకి వీలున్నన్ని మంచి పనులు చేయాలి. మనం చేస్తున్న పుణ్యకార్యాలు అన్నీ భగవత్ అర్పణంగా చేయాలి. మనం గొప్ప పనులు చేస్తున్నాము అనుకోకూడదు. అలా అనుకున్నట్లయితే ఈ పుణ్యఫలం మన ఆత్మని పట్టుకొని ఇది అనుభవించడానికి తిరిగి అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది. నన్ను హిమాలయాశ్రమంలో కలిసిన 108 మంది కాక ఇంకా నన్ను అనేక జన్మల్లో కలుసుకున్న వారు కూడా కొందరు ఈ జన్మలో నన్ను తిరిగి కలిశారు. వీరిలో కొందరు ఇప్పటికే ఎన్నో ఉత్తమ జన్మలలో జన్మించి ముందు రాబోయే జన్మలలో ఎంతో గొప్పవారిగా జన్మిస్తారు. లోక కళ్యాణార్థం గొప్ప పనులు చేస్తారు. నేను ఒక జన్మలో కాశీలో పండితునిగా జన్మించినప్పుడు నన్ను కలిసిన 108 మంది మళ్ళీ ఈ జన్మలో నన్ను కలవటం గమనించాను. వీరందరూ ఆ జన్మలో ఒకనాడు కాశీలో జరిగిన ఒక గొప్ప పండిత సభకు వచ్చిన మహాపండితులు, దేశంలోని ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో వచ్చిన మహాజ్ఞానులు. ఆ పండిత సభలు ఒక వారం రోజుల పాటు ఎంతో అద్భుతంగా జరిగాయి. వచ్చిన పండితులందరూ ఎన్నెన్నో శాస్త్రాల మీద ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. ఆ పండిత సభలలో పాల్గొన్న వారికి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. ఆ 108 మంది మధ్య ఎంతో గొప్ప అవినాభావ సంబంధం కలిగింది. వీరందరూ తర్వాత జన్మలలో వేరు ప్రదేశాలలో జన్మించి ఈ జన్మలో తిరిగి నన్ను కలిశారు. ఇంకా కొంతమంది కలవవలసి ఉంది. ఈ జన్మలో వీరందరూ గొప్ప వేద పండితులుగాను, రచయితలుగాను, శాస్త్రజ్ఞులుగాను, ఇంజనీర్లుగాను, న్యాయమూర్తులుగాను, జర్నలిస్టులుగాను, కొంతమంది అతి సామాన్యులుగాను జన్మించినప్పటికీ ఎంతో గొప్ప సంస్కారంతో జీవిస్తున్నారు. వీరిలో చాలామంది జీవితాలలో అనుకోని కష్టాలు ఎదురై ఎంతో శారీరక మానసిక బాధలకు లోనవుతున్నారు. అయినా ఆ దివ్యశక్తి అనుగ్రహం చేత పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మనోధైర్యం కోల్పోక దృఢచిత్తంతో జీవిస్తున్నారు. ఆ జన్మలో బంధం అలా కొనసాగి తర్వాత జన్మలలో వారు వేరు దేశాలలో, వేరు రాష్ట్రాలలో, వేరు మతాలలో, వేరు కులాలలో జన్మించి తిరిగి ఈ జన్మలో నన్ను కలుసుకున్నారు. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడుతుంటాడు. ఒక్కోసారి కొంతమంది కుటుంబ సభ్యులపైనో, సన్నిహితులపైనో ఎంతో కోపం వచ్చి అస్సలు మనశ్శాంతి ఉండదు. అటువంటి సమయాల్లో ఇవన్నీ పూర్వజన్మ బంధాల వల్ల ఏర్పడినవని గ్రహించండి. అయితే
ఇది చెప్పినంత సులభం కాదని నాకు తెలుసు. దగ్గర వాళ్ళను పోగొట్టుకోవడం, ఆర్థికంగా నష్టాలలో పడటం, మనకు ఏదైనా అనుకోని అనారోగ్యం కలగటం, మన కుటుంబంలోని వారు ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి లోనవ్వడం వల్ల ఇవన్నీ మనకు ఎంతో బాధ తెప్పిస్తాయి. కానీ ఇవన్నీ కూడా మనం ఎన్నో జన్మలలో చేసుకున్న ప్రారంధ కర్మల ఫలంగా గ్రహించి మనస్సుని నిగ్రహించుకోవాలి. మనం కొంచెం ప్రయత్నం చేస్తే మన బుద్ధి సన్మార్గంలో పయనించడానికి భగవంతుడు తప్పక సహాయం చేస్తాడు. బుద్ధి కర్మానుసారిణి అంటారు, కానీ మనకు భగవంతుడిచ్చిన విచక్షణ జ్ఞానంతో ఆ బుద్ధిని సన్మార్గంలో నడిపిస్తే మన ప్రారంధ కర్మ తీవ్రత కూడా తప్పగా తగ్గుతుంది. ఇలా కొన్ని వేల జన్మలు ప్రయత్నిస్తే మనం ఈ జనన మరణ చక్రం నుంచి తప్పక విముక్తులవుతాము. అందుకని మనం అందరం మంచి మార్గంలో నడవటానికి గట్టిగా ప్రయత్నించాలి. గట్టిగా ప్రయత్నించే వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు, సహాయం తప్పక ఉంటుందని గ్రహించాలి. ఇక నా మాట, బుద్ధి అనేది మన చేతుల్లోనే ఉంది. అది దైవనామ స్మరణతో మనం మంచి బుద్ధిగా మార్చుకోవచ్చు. నేను మారాను కాబట్టి ఇప్పుడు పూర్తిగా వెంకటేశ్వర స్వామి వైపే నా దృష్టి అంతా ఉంది. ఇప్పుడు నా భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువులు పూర్వజన్మ బంధాల వల్లే ఈ జన్మలో నాతో కలిసి ఉంటున్నారు. ఇందులో అంబానీ కుమారుడు అని ప్రస్తావించారే, అంటే దీన్ని బట్టి అందరికీ తెలుసు కదా, అంబానీ కొడుకు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్న ఈ జన్మలో చల్లగాలి పడని పరిస్థితిలో ఉన్నాడు. రాత్రి మొత్తం వారి తల్లిదండ్రి ఆయనకు కాపలాగా ఉంటారని అందరికీ తెలుసు. ఇది మనం యూట్యూబ్లో కూడా చూసాము కదా. పూర్వజన్మ పుణ్యం వల్ల కోటీశ్వరుడు అయిన పూర్వజన్మ పాపం వల్ల అనారోగ్యంతో జీవిస్తున్నాడు. ఎప్పుడైతే తనకు తను తెలుసుకొని సంస్కారవంతమైన జీవితాన్ని కొనసాగించాలి, మంచి పనులు చేయటం, అప్పుడే తన పాపకర్మాల నుండి బయటపడతాడు. మనం చేసే మంచి పనులు గొప్పలకు చేస్తే వాటి నుంచి వచ్చే కర్మలు చేయడానికి మళ్ళీ జన్మను ఎత్తాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు గొప్పలకు పోవద్దు. హిమాలయ ఆశ్రమంలో 108 మందిలో నేను ఒకటిని అని తెలుసుకున్నాను ఈ బుక్ ద్వారా. లోక కళ్యాణం అంటే నేను ఆయన ఇంటికి వెళ్ళడము, విశ్వపతి గారి ఇంటికి వెళ్ళడము, అనుకోకుండా ఆ వెంకటేశ్వర స్వామి కలిసేటట్టు చేయడము, ఈ అమృతతరంగిణి బుక్ ఇవ్వటము, ఆ అమృతతరంగిణి బుక్ చదవటము, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పిలుపు రావటము, అలా ఆత్మదర్శనం జరగటము గర్భగుడిలో, ఆ తర్వాత భగవద్గీతను అనువదించడము, ఇలా ప్రపంచానికి అధిపతి ఈయనే రుజువులతో సహా చూపించడం అనేది ఇంతగానం జరుగుతుంది. అంతా వెంకటేశ్వర స్వామి నడిపిస్తున్నాడు. ఇక హిమాలయాశ్రమంలో 108 మందిలో నేను ఒకటినని తెలుసుకున్నాను. దీనివల్ల ఈ బుక్ ద్వారా లోక కళ్యాణం కోసం నాతో భగవద్గీతను అనువదించే అవకాశం కలిగించి, నేను అతి సామాన్య జీవితాన్ని కొనసాగిస్తూ కష్టాలలో పడిన, మానసికంగా బాధపడిన నా పూర్వజన్మ పుణ్యం వల్ల నేను మనోధైర్యం కోల్పోక దృఢచిత్తంతో జీవిస్తున్నాను. అంటే దైవ సంకల్పం నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రపంచ ప్రజలకు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని తెలియజేసి ఆయనను శరణు వేడి మోక్షంని పొందాలని నేను దైవ సంకల్పంగా దైవ కార్యం చేస్తున్నాను. ఎవరైతే భగవద్గీత అర్థం తెలుసుకొని నియమాలు పాటిస్తారో వారి బుద్ధి సన్మార్గంలోకి వస్తుంది. అంటే పూర్తిగా దైవ చింతనతో జీవిస్తారు. అందుకే దైవ చిత్తంతో జీవిస్తారు అని కూడా అనొచ్చు. అందుకే మన పాపకర్మం నుండి, జనమరణ చక్రం నుండి బయటపడాలంటే భగవద్గీత ఒక్కటే దారి. భగవద్గీతను అనుసరించే వారికి వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. ఇది నిజం, నా అనుభవంతో చెబుతున్నాను. ఆయన నాకు
కళ్ళలోకి వచ్చి నేనున్నాను భయపడకు అని నా తలపై నిమిరి భుజం తట్టి తన ఒళ్ళో నా తలను పెట్టుకొని ఎప్పుడైతే కళ్ళలో అలా చేశాడో అప్పుడే అర్థమైంది, నీకోసం నేనేం చేయాలి తండ్రి, భగవద్గీత నేర్చుకుంటాను, భగవద్గీత ప్రకారం నడుస్తాను అని మాటిచ్చి భగవద్గీత ప్రకారం ఈ లోకం కూడా ఉండాలి, ఆ భగవద్గీత నేర్చుకోకపోతే ఈ లోకం ఎలా తయారవుతుందో మీకు తెలుసు కదా, ఇప్పుడు జరుగుతున్నది. కాబట్టి భగవద్గీతనే మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి అసలైన దారి. కంటిన్యూ. కాబట్టి మనం ఈ జన్మలో మన చుట్టూ సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల గురించి, వారు ప్రస్తుత జీవితంలో అనుభవిస్తున్న భోగభాగ్యాల గురించి ఈర్ష్యపడకూడదు. ఇప్పుడు అనిల్ అంబానీ గురించి మాట్లాడాం కదా, మరి ఆయన ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి, మరి ఏమి చేసుకుంటాడు అంత డబ్బుని? గొప్పలకు చూపించుకోవడం తప్ప. మరి దాని బదులు స్లమ్ ఏరియా లాంటి ముంబై స్లమ్ ఏరియాలో వాళ్ళ జీవితాలను బాగు చేయొచ్చు కదా, మంచి వాళ్ళ వీధులైనా రోడ్లైనా వాళ్ళ ఇళ్ళైనా కట్టించి వాళ్ళలో ఒక దేవుడిగా మారచ్చు కదా. మరి ఆ ఆలోచన ఆయనకుందా? లేదు. ఎందుకంటే ఈ డబ్బే, ఈ ఐశ్వర్యమే గొప్పది ఈ జీవితంలో, ఇంకా ఇంతకన్నా గొప్పది లేదు అని భావిస్తాడు. కాబట్టి వాళ్ళు తెలుసుకోరు. ఇక అలా ఏమున్నది, మళ్ళా జన్మ చక్రంలో పడిపోతూనే ఉంటారు. ఇక అలాగే మనం ఈ జన్మలో ఎంతో ఉన్నత స్థానంలో ఐశ్వర్యవంతులమై ఉన్నట్లయితే మన బంధువులను, మన దగ్గర పనిచేసే వారిని ఏమాత్రం చులకనగా చూడకూడదు. ఎందుకంటే క్రిందటి జన్మలో నీవు కూడా అటువంటి అతి సామాన్య వ్యక్తివి. అంతేకాదు, వచ్చే జన్మలో కూడా సామాన్యుడుగానే పుడతావు. వచ్చే ఒక్క జన్మ ఏమిటి, వచ్చే 100 జన్మలో కూడా నీవు అతి సామాన్యుడిగా పుట్టవచ్చు. మనం ఈ కోణంలో ఆలోచించడం నేర్చుకోవాలి. మనమందరం ఈ సమాజంలోని తోటి వ్యక్తుల పట్ల ఈ దృక్పథం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాము. మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉంటారు. అసలు ఆనందం అంటే ఏమిటి? ఆనందానికి ఎవరైనా సరైన నిర్వచనం ఇవ్వగలరా? ఒకరికి ఒక సినిమా చూస్తే ఆనందం, ఒకరికి డబ్బు సంపాదించడం ఆనందం, మరొకరికి ఎంత డబ్బు సంపాదించినా ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టకపోవడం ఆనందం. కొంతమంది ఎంత పిసినారిగా ఉంటారంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలిగినా ₹1 ఖర్చు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తారు. వారికి డబ్బును అలా చూసుకోవడంలోనే ఆనందం. మరొకరికి ₹10 సంపాదిస్తే ఆ ₹10 ఖర్చు పెట్టేస్తేనే ఆనందం. ఒకరికి ఎప్పుడు ప్రయాణం చేయడం ఆనందం, మరొకరికి దేశంలోని పుణ్యక్షేత్రాలు చూడటం ఆనందం, మరొకరికి ఎటు కదలకుండా ఇంట్లో కూర్చోవడం ఆనందం. ఒక్కోసారి ఆలోచించండి, ఆనందం ఇన్ని రకాలుగా ఉంటుందా? లేక ఇవన్నీ ఆనందాలు అని మనం భ్రమపడుతున్నామా? ఆనందాన్ని ఇంత అంత అని లెక్కించలేము. ఒక పెద్ద వ్యాపారవేత్తకి ఒక రోజు ₹1,00,00,000 సంపాదిస్తే వచ్చే ఆనందం ఆ ఆఫీసు ప్రక్కనే ఉన్న టీ స్టాల్లో ₹5 ఇచ్చి బయట స్టూల్పై కూర్చొని ఒక కాఫీ త్రాగే వ్యక్తి ఆనందంతో సమానం అవ్వచ్చు కదా. ఆనందం అనేది ఆత్మకు, మనస్సుకు, శరీరానికి సంతోషం ఇచ్చేదే అసలైన ఆనందం. ఎప్పుడైతే ఆత్మ, మనస్సు ఆనందమైన స్థితిలో ఉంటాయో అప్పుడు శరీరం కూడా ఆనందంగా ఉంటుంది. మనం ఎప్పుడు మన చుట్టుపక్కల విషయాలన్నీ శాశ్వతం అని తలవకుండా, వాటితో బంధం పెట్టుకోకుండా
ఈర్ష్య దేశాలకు లోనవ్వకుండా జీవిస్తే అప్పుడే మన ఆత్మ, మనస్సు, శరీరం ఆనందంగా ఉంటాయి. అది స్థితప్రజ్ఞతగా చెప్పబడుతుంది. ఎవరైతే నిత్య జీవితంలో మంచి పనులు చేస్తూ ఆ పుణ్యఫలం కూడా వారికి అంటకుండా జీవిస్తారో వారు నిశ్చలమైన మనస్సుతో ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. అందరూ అనుకునేటట్లు ఇది ఏమాత్రం కష్టం కాదు. గట్టిగా ప్రయత్నిస్తే ఎవరికైనా సాధ్యమవుతుంది. అయితే ఇలా ఉండడానికి ఎవరు ప్రయత్నించరు. ఒక విధంగా చెప్పాలంటే ప్రయత్నించడానికి ఇష్టపడరు కూడా. ఎందుకంటే చాలామంది స్థితప్రజ్ఞత వల్ల తమకు ఉన్న ఆనందం కోల్పోతాము అని తలుస్తారు. కానీ స్థితప్రజ్ఞత అంటే ఆనందం కోల్పోవడం కాదు అని వీరు గ్రహించరు. స్థితప్రజ్ఞతలోనే అసలైన శాశ్వత ఆనందం ఉందని గ్రహించరు. చిన్న చిన్న విషయాలను ఆనందంగా భ్రమించి పరిగెట్టడం మాని శాశ్వతానందం ఒకటి ఉందని, అదే స్వచ్ఛమైనది, శాశ్వతమైనది అని అందరూ గ్రహించాలి. ఇదండి ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలపడానికి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. సర్వేజన సుఖినో భవంతు. సమస్త కళ్యాణాని భవంతు. శ్రీవారి పాదాలు తిరుమలనే 7 కొండల పైన ఉంది గర్భగుడి. అలాంటిది శ్రీవారి పాదాలు ఇంకా అత్యంతమైన ఎత్తులో ఉన్నాయి. అది నేను ఆ పాదాలను చూస్తుంటే నాకు అర్థమవుతుంది అంటే అసలు శ్రీవారి పాదం వేసింది ఈ భూమిపై ఉన్న ప్రపంచంలో ఉన్న భూమిపైలో అంటే భూమి మీద అత్యంత ఎత్తు అయిన ఆ శ్రీవారి పాదాలు ఉన్న భూమి అని నేను అనుకుంటున్నాను. ఇక నా మాట, నేను అందరిలోనూ పరమాత్మనే చూస్తాను. కానీ వాళ్ళల్లో ఉన్న కలిమాయ వల్ల వాళ్ళు ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళల్లో బుద్ధి మారినంత వరకు వాళ్ళు తెలుసుకోలేరు వారిలోని పరమాత్మను. డబ్బు ఉందని విర్రబీగితే వచ్చే జన్మలో అతి సామాన్య వ్యక్తిగా అంటే అతి పేదరికంలో పుడతారు. ఆనందం పొందేది సినిమా వల్ల, తినే తిండిలో, ఇంకా ఇతర వాటిలో ఆనందాన్ని చూస్తాము. కానీ అసలైన ఆనందం పొందేది ఒక ఆత్మ సంతృప్తితోనే పొందుతాము. ఇది దైవంపై ఉన్న నమ్మకంపై, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నిత్యం మన దైవ చిత్తంలో ఉంటే ఎప్పటికీ మన ఆత్మ, మనస్సు, శరీరం ఎప్పటికీ ఆనందంగా ఉంటాయి. మనం ఈ ఆనందం పొందాలంటే ఒక్క భగవద్గీత ఒకటే దారి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనలో ఉండాలంటే భగవద్గీతను తెలుసుకోవాలి. ఇది ఎవరు తెలుసుకుంటారంటే పూర్వజన్మ పుణ్యాల వల్ల పూర్తిగా పాపాలు హరించి పోయిన తర్వాత తెలుసుకుంటారు. నాకు తెలియజేసిన ప్రకారం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు భగవంతునిపై దైవచింతన పొందేది వారి పాపకర్మలను అనుభవించిన తర్వాతనే వారు దైవచింతనకు రాగలరు. దీనిని విధిరాత అని అంటారు. భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకున్న వారే స్థితప్రజ్ఞతతో ఉంటారు. ఈ కలియుగంలో అశాశ్వతమైన ఆనందానికి అలవాటు పడి వారి యొక్క శాశ్వతమైన ఆనందాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఈ ప్రపంచ ప్రజలు. వచ్చే వీడియోలో అసలైన విషయం పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అసలు ఎలా ఉండాలి ఈ కలియుగంలో. ఇది వీడియో ఆల్రెడీ చేశాను. ఈ ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే ప్రపంచ ప్రజలు మారాలి అనే వీడియో తీశాను, చూడండి. ఇక
వచ్చే వారం ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే కంక్లూజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్స్ వచ్చేసి ఇప్పుడు మనం తప్పు చేస్తాము కలిమాయ వల్ల, కొన్ని రకాల ఒక రకంగా ఏంటంటే పరిస్థితుల వల్ల కూడా తప్పులు చేస్తాము, మనం ఉండే పరిస్థితులను బట్టి. మరి ఆ తప్పులను చేస్తూ మనకి మనం సమర్థించుకోవద్దు. ఆ తప్పులు చేయడం వల్ల మనం అనుభవించే ప్రారంధ కర్మలైనా, దానికి ఆ శిక్షలకైనా మనము పశ్చాత్తాపపడి మనము ప్రాయశ్చిత్తంగా భగవద్గీత నేర్చుకొని ఇలాంటి కష్టాలు బాధల నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. ఇలా మనము ఎప్పుడైతే తెలుసుకొని ఆ వెంకటేశ్వర స్వామికి శరణు వేడుతామో, నేను అమాయకుడిగా ఈ కలిమాయ వల్ల ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపకర్మలలో పడ్డాను, ఇకపై అయినా నేను భగవద్గీత ప్రకారం నడుస్తూ నీతిగా ధర్మంగా జీవిస్తూ నువ్వే దిక్కు అని జీవిస్తూ ఎప్పుడైతే శరణు వేడుతామో మనము అప్పుడే పాపకర్మల నుంచి, ప్రారంధ కర్మల నుంచి బయటపడ్డట్టే. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి దగ్గరవుతారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది. ఏంటంటే స్పెయిన్ అంటే ఫ్రాన్స్ మొత్తం కొన్ని లక్షల హెక్టార్లు అడవి తగలబడుతుంది. దాంతోపాటు విలేజ్లు, సిటీలు కూడా తగలబడిపోతున్నాయి. ఈ మంటలు ఆర్పాలంటే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 3 లక్షల మంది వేరే చోటుకి వెళ్ళారు ఫ్రాన్స్ నుంచి. ఇలా ఇవి కాకుండా రీసెంట్గా లాస్ ఏంజల్స్లో జరిగింది. కార్ చిచ్చుతోటే సిటీ మొత్తం నాశనం అయిపోయింది. అసలు ఇల్లు కూడా లేవు, ఏవి లేవు. ఇప్పుడు యూట్యూబ్లో కొట్టండి లాస్ ఏంజల్స్ అని, ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే అసలు వీడియోలే లేవు. అక్కడ ఒక్క చర్చే మిగిలింది, అంటే దేవుడు ఉన్నాడని నిరూపించడానికి. వాళ్ళు ఈ దేవుడు లేడని దేవుడిని ఎగతాళిగా చేస్తే చివరికి ఏమైంది, హాలీవుడ్తో సహా లాస్ ఏంజల్స్ సిటీ మొత్తం తగలబడిపోయింది. దేవుడుని తక్కువ అంచనేస్తే ఇదే పరిస్థితి వస్తుంది. ఇక యుద్ధాలు, ఉక్రెయిన్, రష్యా, ఇరాను, అమెరికా, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇండియా, భారత్, పాకిస్తాన్, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కాకుండా సునామీలని, వరదలని, హీట్ వేవ్స్ అని, ఇది కరోనా వైరస్, ఇవన్నీ కరోనా వైరస్లు, కొత్త వైరస్లు రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మన దేశంలో ఒకవైపు వరదలు, ఒకవైపు కరువు, ఇలా తయారైంది. కానీ మనకు ముంచుకు వచ్చేది ఇంకొకటి ఉంది మన దేశంలో. ఏంటంటే అవినీతి పరుల వల్ల మన దేశం మునిగిపోయే రోజు వస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు మన దేశ ప్రజలు ఎలా ఉన్నారు? సంపాదించుకుంటున్నామా, తింటున్నామా, పడుకుంటున్నామా, తెల్లారిందా అన్నట్టు ఉంటున్నారు. నా ఫ్యామిలీ సంతోషంగా ఉందా లేదా అని చూస్తున్నారు. కానీ బయట దేశంలో పెరిగే రేట్లైనా, ఖర్చులైనా, అలాగే గొప్పలకు పోయి చేసే ఈ బిల్డప్ ప్రాజెక్టులైనా, అంటే బుల్లెట్ ట్రైన్ అని, ఆ బ్రిడ్జ్ అని, ఆ గుళ్ళని, ఇక గొప్పలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేస్తారే ఆ గొప్పలకు చేసే డెవలప్మెంట్ అయినా, ఇవన్నీ వీటి వల్ల మన దేశం ఎక్కడికో పోతుందనుకుంటున్నారు. కానీ మన దేశంలో నిరుద్యోగులు ఎక్కువ అయిపోతున్నారు. అలాగే తిండికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆకలి చావులతో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక పిల్లల్ని చదివించడానికి లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఆ లక్షలు సంపాదించడానికి నిజాయితీ పరుడు కూడా అవినీతిగా అధర్మంలో వెళ్ళి సంపాదించే కాడికి వస్తుంది. పరిస్థితులు అలా వస్తున్నాయి పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం. ఇలా దేనికి జరుగుతుంది? కారణం ఎవరంటే మనము ఓట్లేసి గెలిపించిన రాజకీయ నాయకులే. వాళ్ళే ఎన్నో కోట్లు లూటీ చేస్తున్నారు. ఎన్నో కోట్లు దేశ విదేశాలకు స్విస్ బ్యాంకులో పెట్టుకుంటున్నారు. పూర్తిగా దేశాన్ని లూటీ చేసి చివరికి దేశాన్ని వదిలిపెట్టిపోతే ఆ దేశ ప్రజలు కొట్టుకోవడము, అల్లర్లు రావడము జరుగుతున్నాయి. ఆల్రెడీ తెలుసు కదా, బంగ్లాదేశ్, నేపాల్ ఎలా అయిందో, శ్రీలంక అయినా ఎలా జరిగిందో తెలుసు కదా. మరి మన దేశం కూడా అలాగే కావాలా? మేల్కోండి. అవినీతి పరులను తుంచేయండి. మన దేశాన్ని కాపాడుకోవాలంటే నిజమైన నాయకుడు కావాలి. నిజమైన నాయకుడు అంటే ఎలాంటి స్వార్థం లేకుండా, డబ్బుపై ఆశపడకుండా, మంచి కోసం, తన ఫ్యామిలీ కోసం కూడా కాకుండా దేశ ప్రజలే ముఖ్యం అనే భావనతో ఉండి, ఎవరైతే ప్రజల కోసమే పోరాడే వాళ్ళు ఉంటారో వాళ్ళే నిజమైన నాయకులు. కానీ రాజకీయ నాయకుల్లాగా మూట కట్టుకొని ఆస్తులు పెంచుకొని ఉండే వాళ్ళైతే వాళ్ళు నిజమైన నాయకులు కాదు. మరి ఓటుకి డబ్బులు ఇచ్చి గెలుస్తున్నారు. మరి రేపు దేశ ప్రజలారా, మీరు ఓటుకి నోటు తీసుకుంటే రేపు మీరు వాళ్ళని అడిగే హక్కు ఉంటుందా? అలాగే ఒకళ్ళు అడిగినా వాళ్ళు మీకు సమాధానం చెప్పే స్థితిలో ఉంటారా? అది అర్థం చేసుకోండి. అలాగే మీరు ఈ ఓటుకి నోటు తీసుకొని వాళ్ళను అలా రాజకీయ నాయకులని దేశాన్ని లూటీ చేస్తుంటే రేపు నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది? మీ పిల్లలు ఏమవుతారు? మీ పిల్లల్ని చదివించడానికే మీరు ఇన్ని నానా కష్టాలు పడుతున్నారే. రేపు వాళ్ళు ఇంకెంత కష్టపడాలి? అసలు చదివిస్తారా? అసలు జీవిస్తారా? ఇది పూర్తిగా ఎలా అయిందంటే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేనే ఎంత వాళ్ళ కింద ఎలా బతికేదో ఇప్పుడు అలాగే బతుకుతున్నాం. ధనవంతుల్లాగానే ఉంటున్నారు, పేదవాళ్ళలాగానే ఉంటున్నారు. మరి వాడు ఎంత పెంచితే మనం అంత దాని తగ్గట్టు వెళ్తున్నాము. ఎంత రేట్లు పెంచినా సంపాదించుకుంటున్నాం కదా అని దాన్ని ఖర్చు పెడుతున్నాము. కానీ అది ఎందుకు పెరుగుతుంది, వాళ్ళు ఎందుకు అలా అంత పెంచుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. అసలు గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్యం, ప్రజలతో ఎన్నుకున్న గవర్నమెంట్. ప్రజలు చెప్పిన విధంగానే వెళ్ళాలి.
కానీ వాళ్ళు చెబితే మనం వినడం ఏంటి? ప్రజలే నడిపియాలి గవర్నమెంట్ని. అలా నడిపిస్తేనే దేశం బాగుపడుతుంది. కానీ ఎవరినో నమ్మి ఎవరికో చేతిలో పెడితే అది చివరికి మనల్ని మోసం చేస్తే, మనకు మోసం జరిగితే అప్పుడు మన పిల్లలు, మనము, నెక్స్ట్ జనరేషన్ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ ముంచుకొస్తున్న అవినీతి పరుల, అధర్మ పరుల వాళ్ళను తీసేయాలంటే మనము తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. యూత్కి సహకరించండి. యూత్ ఉంటేనే దేశానికి వెన్నెముక. ఆ దేశం వెన్నెముక యూత్ని వాళ్ళు నడిచినట్టు వాళ్ళకు సపోర్టుగా ఉంటేనే దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది. ఇలా రాజకీయ నాయకుల్లాగా మూట కట్టుకొని వెళ్ళే వాళ్ళకు ఉంటే మీ పిల్లలు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు చేతులారా పాడు చేసుకున్నట్టే. ఇది అర్థం చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూట్యూబ్. ఇప్పుడు లైవ్ 2 వారాల నుంచి అసలు లైవ్ వ్యూసే రావట్లేదు. యూట్యూబ్లో వీడియోలు పెడతాను, షార్ట్లు పెడతాను, అసలు వ్యూసే రావట్లేదు. 100 దాడితే ఎక్కువ, 100 మంది చూస్తే ఎక్కువ. కానీ నేను బాధపడను. ఎందుకంటే నాకు ఆ దేవుడు చేయమంటున్నాడు, చేస్తున్నాను. తర్వాత ఫలితం అంతా ఆయనకే వదిలేస్తున్నాను. అది ఎప్పుడు ఎలా ఈ యూట్యూబ్ ఛానల్ కోట్లాది మంది ప్రపంచ ప్రజలకు చేరడానికి ఎలా చేరాలనేది ఆయన నిర్ణయిస్తాడు. అది ఖచ్చితంగా ఉంది. త్వరలోనే ప్రపంచ ప్రజలు ఈ ఛానల్ వైపు వచ్చే రోజు వస్తుంది. ఇక అమెరికా సైన్యం మరణాలు. ఇటు ఇరాను, అమెరికా యుద్ధం. అమెరికా వాళ్ళు కొన్ని వేల మంది చనిపోతున్నారు, గాయపడుతున్నారు. అసలు యుద్ధం జరుగుతుంది దేనికి? ఎవరి గొప్పలు వాళ్ళు, ఎవరి అహంకారం వాళ్ళది, నాది అని. కానీ దేవుడు ఇచ్చింది అందరి కోసం, ప్రపంచ ప్రజలందరి కోసం అని అది గ్రహించకుండా వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ అమాయకులైన జవాన్లు వాళ్ళు చనిపోతున్నారు ఈ పెద్దల వల్ల. మరి అమెరికా సైన్యమైన, ఇరాన్ సైన్యమైన ఎందుకు చావాలి? ఇప్పుడు నీకు ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఎవరికి వాళ్ళు ఇచ్చుకొని పుచ్చుకోవడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే సామరస్యంగా ఉంటే ఈ యుద్ధాలు ఉండవు కదా. ఎవరికి వాళ్ళు నీకు ఇచ్చేదేంది, అలాగే నువ్వు నాకు ఇవ్వకపోయినా నేను గుంజుకుంటానన్నట్టు ఇంకోళ్ళు. ఇలా ఉండటం వల్లనే కదా మధ్యలో అమాయకులు జవాన్లు చనిపోతున్నారు. మరి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మరి ఇలా ఎంతో స్వార్థంగా ఆలోచిస్తున్నారే. ఇలా ఆలోచిస్తే మళ్ళీ ఇప్పుడు చేస్తున్న జవాన్లు వాళ్ళు దేశానికి వాళ్ళు రక్షణగా వస్తారా? ప్రాణభయంతో పారిపోతారా? మరి ఇలా ఉంటే అసలు సామరస్యంగా ఉంటే, మ్యూచువల్ అండర్స్టాండింగ్ సామరస్యంగా ఉంటే ఇవి చనిపోయే అసలు రాదు కదా. బార్డర్లు అనేది ఏంటంటే ఒకరు బార్డర్ నుంచి ఇంకో బార్డర్లో రావద్దు, అక్రమ వలసదారులాగా రావద్దని బార్డర్లో పెడతారు ఆర్మీని. కానీ ఇలా కొట్టుకొని చావమని కాదే. మరి
ఆ దేవునికే వదిలేస్తున్నాను. ఇక గవర్నమెంట్ జాబ్ కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడతారు, 24 గంటలు చదువుతారు, బుర్రను పూర్తిగా పుస్తకాల పురుగుగా తయారు చేస్తారు నిరుద్యోగులు. మరి ఎన్ని సంవత్సరాలు నువ్వు వెయిట్ చేస్తున్న గవర్నమెంట్ జాబు నోటిఫికేషన్ రాకపోతే నీలో ఎంత బాధ ఉంటుందో తెలుసు. మరి ఆ నోటిఫికేషన్ రావట్లేదని నువ్వు ఇలా టైం వేస్ట్ చేసుకొని ఉన్న సమయాన్ని ఉన్న వయసు సమయంలోనే సంపాదించకుండా ఏజ్ పెరుగుతున్న కొద్దీ గవర్నమెంట్ జాబ్ కోసం టైం వేస్ట్ చేస్తే మరి నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా? నీ భార్య పిల్లల్ని నువ్వు పోషించగలుగుతావా? అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేయడం కన్నా ఏదో ఒక ప్రైవేట్ జాబు, ఏదో ఒక వ్యాపారం చేస్తూ అది చేసుకుంటూ ఇది ట్రై చేయండి. ఈ గవర్నమెంట్ జాబుల కోసం ఆ రాజకీయ నాయకుల గవర్నమెంట్ నడిపే ఈ రాజకీయ నాయకులపై నమ్మకం పెట్టుకొని నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారే నిరుద్యోగులారా, మీరు మారండి. ఇకపైన వాళ్ళని నమ్మకండి, ఆ గవర్నమెంట్ని నమ్మకండి, మీకు మీరే చైతన్యం అవ్వండి. ఇది గవర్నమెంట్ జాబు వచ్చే వరకైనా నేను ప్రైవేట్ జాబ్ అయినా చేసి వ్యాపారమైనా చేసి నేను టైం వేస్ట్ చేయకుండా ఎలాంటి ఈ గవర్నమెంట్ జాబ్పై ఆశపడకుండా దాన్ని వచ్చినప్పుడే నేను ప్రయత్నిస్తాను అనే ఆలోచనతో టైం వేస్ట్ చేయకుండా ఉండండి. అంతేకాని పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తే ఏమి పని చేయకుండా ఉంటే అది మీ ఫ్యామిలీకి చాలా పెద్ద ముప్పు అవుతుంది. మీరు మీ ఫ్యామిలీ తరపున ఎంతో చులకన అవుతారు. కాబట్టి నిరుద్యోగులారా, ఈ గవర్నమెంట్ జాబుల కోసం వెయిట్ చేయడం కంటే ఏదో ఒక జాబు వ్యాపారం చేసుకుంటూ ఈ నోటిఫికేషన్ రాగానే ప్రయత్నించండి, ఉద్యోగాన్ని సంపాదించండి. అంతేకాని అది వస్తుంది దానికోసమే ఉంటానంటే అది నీ టైం వేస్ట్ అవుతుంది. అలాగే కొంతమంది తట్టుకోలేక సూసైడ్లు కూడా చేసుకుంటారు. మరి అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి వాటి జోలికి పోకుండా ఉండాలంటే మీరు జీవితం అనేది ఒక గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, అందరికీ గవర్నమెంట్ జాబులు కావాలంటే 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మందికి గవర్నమెంట్ జాబులు కావాలంటే కుదురుతుందా? ఎవరో ఒకరు ఎలా జీవిస్తున్నారో వాళ్ళ టాలెంట్ని బట్టి జీవిస్తున్నారు. మీరు కూడా మీకు ఒక టాలెంట్ ఉంటుంది, అది కూడా చేస్తూ మీరు మీ టాలెంట్ నిరూపించుకోండి. అంతేగాని టైం వేస్ట్ చేయకండి నిరుద్యోగులారా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు భార్య భర్తల బంధం ఎలా ఉంటుందంటే ఆ దేవుడు ఎలా నిర్ణయిస్తాడంటే ఒక మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క అలవాట్లు ఉన్నాయి అనేది ఆ దేవుడు చూస్తాడు. వాళ్లకు సరైన మంచిగా ఉంటే ఓకే, కానీ చెడుగా ఉంటే వాళ్ళ తగ్గట్టు ఇంకో చెడు సంబంధమైన చెడుగా ఉండే వాళ్ళనే వాళ్ళకు ముడి పెడతాడు. అంతేగాని మంచి వాళ్ళకు మంచి వాళ్ళనే ఇస్తాడు, బంధంతో ముడి పెడతాడు. ఇలా ఇప్పుడు జరుగుతున్నాయి.
మొగుడు పిల్లలు కొట్టుకోవడము, తిట్టుకోవడము, చంపుకోవడము, విడిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు? ఆ దేవుడు అలా ముడేస్తాడు. చెడు సంబంధమైన చెడు అలవాట్లు, చెడు గుణాలు, చెడు ఆలోచనలు ఉండడం వల్ల వాళ్ళకు పడక ఏమవుతుంది? విడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే అలాంటి చెడు వాళ్ళైనా మారాలంటే ఒక భగవద్గీత ఒకటే దారి. మరి ఆ భగవద్గీత నేర్చుకోరు వాళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళకు ఎన్నో పూర్వజన్మ పుణ్యఫలం ఉండాలి. మరి ఆ పాపకర్మలు అనుభవించడానికి అలా జీవిస్తున్నారేమో. అది ఆ దేవునిపై మనం భారం వేస్తాము కాబట్టి ఆ దేవునికే వదిలేయాలి. మనము కృతయుగం భక్త ప్రహ్లాదుని చూసాము. అలాగే ద్వాపర యుగం శ్రీకృష్ణ పరమాత్మని చూసాము. త్రేతాయుగం శ్రీరాముని చూసాము. వాళ్ళు భక్త ప్రహ్లాదుడైన, శ్రీరాముడైన, శ్రీకృష్ణుడైన వాళ్ళు శరీరాన్ని ధరించారు, మానవ జీవనాన్ని కొనసాగించారు. అలాంటి ఈ శరీరంని దేవుళ్ళే ధరించారు. ఆ సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపాలే ధరించారు ఇలాంటి శరీరాన్ని. మరి ఇలాంటి శరీరాన్ని ధరించిన ఆ దేవుళ్ళను చూసైనా మనము ఈ శరీరాన్ని మంచిగా మార్చుకోవాలి, కాపాడుకోవాలి. ఆ దేవుళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలాగా మారాలి. మరి మారతారా? నీ శరీరాన్ని కాపాడుకుంటావా? చెడు అలవాట్లు, చెడు గుణాలు, చెడు ఆలోచనలన్నీ తీసేసి నీవు అంతఃకరణ శుద్ధిగా ఆ దేవుడిలాగా జీవిస్తావా? అది మీకే వదిలేస్తున్నాను. నేను పూజ చేసే ఇంట్లో, నా ఇంట్లో పూజ చేసే పూజ గదిలో ఇంత సైజున్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. మహాలక్ష్మి, గణపతి. నేను అక్షింతలు వేసి దండం పెట్టినప్పుడు ఫస్ట్ గణపతి ఇంత చిన్న విగ్రహం, ఇత్తడిది. అలాంటిది ఆ విగ్రహం పైన, ఆ వినాయకుడి భుజం పైన ఒక అక్షింత నిలబడటం, ఇలా వేస్తే అసలు అంత సైజులో నిలబడటం అనేది జరగదు. చిన్న విగ్రహానికి ఆ అక్షింత నిలబడటం అనేది ఉండదు. అలా నిలబడ్డదంటే అర్థం ఏంటి? నేను గ్రహించింది ఏంటంటే, విఘ్నేశ్వరుడు నన్ను అనుగ్రహించాడు. ఏమని? నీకు నీ దైవ కార్యంలో ఎలాంటి విఘ్నాలు రాకుండా నిన్ను కాపాడుతూ ఉంటాను, నిన్ను ఆదుకుంటాను, ఎలాంటి విఘ్నాలు రాకుండా నేను చూసుకుంటానని ఆ అనుగ్రహం కలిగించాడు విఘ్నాధిపతి. రీసెంట్గా ఆ విఘ్నేశ్వరుడే వెండి విగ్రహంగా కలలో రావడం జరిగింది. అంతా ఆయన దయ. ఇక ఇది సేమ్ సిచ్యువేషన్ మహాలక్ష్మి, అదే విగ్రహం పక్కన, విఘ్నేశ్వరుని పక్కన ఉన్న మహాలక్ష్మి విగ్రహం, ఆ చిన్న సైజు విగ్రహంపై చేతిపై అక్షింతలు నిలబడటం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఆమె కూడా అనుగ్రహించిందని. ఎలా? డబ్బు అనేది కాదు, మహాలక్ష్మి అంటే డబ్బు కాదు. ధైర్యే సాహసే లక్ష్మి అని అంటారే. ధైర్యము, సాహసాన్ని చేసే విధంగా
నాకు ప్రసాదించింది. నాలో ఎప్పుడు ధైర్యము సాహసం చేసే విధంగా నన్ను ప్రసాదం నన్ను అనుగ్రహించింది ఆ మహాలక్ష్మి తల్లి. ఇలా ఈ సిచ్యువేషన్ వల్ల నేను తెలుసుకున్నది ఇదండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గురు పౌర్ణమి రోజు అందరూ ఏం చేస్తున్నారు? గురు పౌర్ణమి అంటే గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. ఆ గురువునే వాళ్ళలాగా పూజించు అని అన్నారు. మరి ఆ గురువును ఏం చెప్తాడు అంటే మన టీచర్, స్కూల్లో టీచర్ సంస్కారము, పద్ధతి, నీతి, నిజాయితీ, అలాగే లైఫ్లో ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా సాహసం చేయాలి అనేది ఆ గురువు చెప్తాడు. అలాగే ఋషులు, మునువులు వాళ్ళు మనలో ఉన్న సంస్కారాన్ని చూసి వాళ్ళు మనకు మంచి నేర్పుతారు. ఇప్పుడు సాయిబాబా గురు పౌర్ణమి రోజు సాయిబాబాను పూజిస్తారు. సాయిబాబా సద్గురువు అంటే ఆయన గురువుగా ఏం చెప్పాడు? అందరిలోనూ పరమాత్మ ఒక్కడే అని చెప్పాడు. మరి ఆ పరమాత్మను చూడు అందరిలోనూ అని చెప్పాడు. మరి ఆయన చెప్పినట్టు నడుస్తున్నారా? ఆయన ఉన్నట్టు ధర్మంగా ఉండాలి, నీతిగా నిజాయితీగా జీవించాలని చెప్పినట్టు మీరు నడుస్తున్నారా? లేదు. గురు పౌర్ణమి అంటే కథం గుడిలోకి వెళ్ళాలి, పూజలు చేయాలి, స్పెషల్ పూజలు చేయాలి, ప్రసాదాలు తీసుకోవాలి, ప్రసాదాలు పంచిపెట్టాలి. ఇదా గురు పౌర్ణమి అంటే? గురువు నాకేం నేర్పాడు, నేను ఏమి మారాను, ఎలా ఉన్నానని అంటే ఆ గురువుకి కృతజ్ఞత భావంతో నేనేమిస్తున్నాను, ఆయన నేర్పినందుకు నేనేం చేస్తున్నాను సమాజానికి అని ఆలోచించాలి. అంతేగాని గురు పౌర్ణమి అనగానే స్పెషల్ పూజలు చేసుకోవడము, ప్రసాదాలు పంచడం కాదు. ఇది తెలుసుకోండి. ఇప్పుడు గుడి పూజారులు ఉన్నారు. అందులో వెంకటేశ్వర స్వామి గుడి పూజారులు. వెంకటేశ్వర స్వామికి రోజు పూజ చేస్తారు, హారతులు ఇస్తారు, అభిషేకాలు చేస్తారు, ప్రసాదాలు నైవేద్యం పెడతారు. అలాగే అందరికీ భక్తులకు ప్రసాదాలు, అర్చనలు అన్నీ చేస్తారు. కానీ ఈ వెంకటేశ్వర స్వామి గుడి అయ్యగారులు ఎంతమంది ప్రతిరోజు ఆ వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు? తండ్రి నువ్వే దిక్కు, నీకు శరణు పెడుతున్నాను, అంతా నువ్వే చూసుకోవాలని సాష్టాంగ నమస్కారం ఎంతమంది అయ్యగారులు పెడుతున్నారు? అలాగే ఎంతమంది అయ్యగారులు ప్రజలకు చెబుతున్నారు, వచ్చే భక్తులకు సాష్టాంగ నమస్కారం చేయండి, మిమ్మల్ని ఆయన అనుగ్రహం పొందాలంటే మీరు సాష్టాంగ నమస్కారం చేయాలని ఎంతమంది అయ్యగారులు చెబుతున్నారు? ఇది వాళ్ళకే వదిలేస్తున్నాను. కానీ త్వరలో బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి తెస్తాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కరప్షన్ బాగా పెరిగిపోయింది. లంచాలు తీసుకోవడము, వాడు పేదవాడైనా సంబంధం లేదు, ఇంకా రైతు అయినా సంబంధం లేదు, ఎవరి సంబంధం లేదు. గవర్నమెంట్ జాబర్ అంటే
నన్నెవడు పీకలేడు, నన్ను ఎవడేం చేయలేడు అనే భావనతో లంచాలకు మరిగారు. మరి నీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, 50,000 లక్షనో ఎంతో ఇస్తుంది. అది సరిపోదా 3 పూటలు అన్నం తినడానికి, నీ భార్య పిల్లల్ని పోషించడానికి? ఇంతగానం ఆ దేవుడు ఇచ్చాడే, మా దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞత భావంతో ఆ ప్రజలకు సేవ చేయాలి. కానీ నీకు ఈ జీతం సరిపోక లంచాలకు అలవాటు పడి లంచం తీసుకొని, అంటే లంచం తీసుకున్నామంటే అర్థం ఏంటి అంటే నువ్వు కష్టపడిన దానికి జీతం ఇస్తున్నా ఆ దేవుడు ఇచ్చిన జీతం సరిపోవట్లేదని వదిలేసి ఇంకా లంచం తీసుకుంటున్నావు. అంటే నువ్వు కష్టపడిన దానికి జీతం ఇస్తుంది, కానీ నువ్వు కష్టపడట్లేదు, జీతం తీసుకుంటావు. మళ్ళా దానిపై లంచం కూడా ఆశ, లంచం అనే ఆశ. మరి ఆ లంచం తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు కష్టపడకుండా తీసుకున్నావు అంటే ఎవరో కష్టపడిన డబ్బులు వాళ్ళు ఎంతో బాధతో వాళ్ళ అవసరం కోసం ఏమి చేయలేని పరిస్థితుల్లో లంచం ఇస్తారు, కానీ వాళ్ళ బాధతో ఇస్తున్నారు. అలాగే వాళ్ళ కష్టపడ్డ డబ్బు, కానీ నువ్వు ఏమి కష్టపడకుండా లంచం తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళ డబ్బు పుణ్యానికి తీసుకుంటున్నావు, అంటే ఏమి కష్టపడకుండా తీసుకుంటున్నావు. దీన్ని బట్టి ఏమవుతుంది? పాపం అంటుకుంటుంది, మహాపాపంలో పడిపోతారు. అలాగే నువ్వు అట్లా తీసుకున్న డబ్బు నువ్వే కాదు, నీ భార్య, నీ పిల్లలు ఆ భాగంలో పాలు పంచుకుంటారు, తింటారు, ఆస్తులు సంపాదించుకుంటారు, అనుభవిస్తారు. కానీ ఆ పాపంలో నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం ఆ పాపంలో పాలు పంచుకున్నట్టే. మహాపాపంలో పడిపోతే ఏమవుతుంది? ఎన్నో అనుకోకుండా జరిగే ప్రమాదాలైనా రోగాలైనా ఎంతో ఘోరంగా ఉంటుంది. అందుకే లంచం తీసుకోవడం మానండి. ఇక ఇలా లంచం తీసుకోవడం ఇది ఒకటైతే, ఇంకా ఎన్నో రకాలుగా ప్రజల్ని దోచుకొని రాజకీయ నాయకులే అనుకోండి, రౌడీజం చేసేవాళ్ళు అనుకోండి, కబ్జా చేసేవాళ్ళే అనుకోండి, వాళ్ళు ఇలా సంపాదిస్తున్నారు. భయపెట్టి బెదిరించి మన వాళ్ళకు కూడా ఇది సేమ్ సిచ్యువేషన్. పాపంలో పడిపోతారు, వాళ్ళ భార్య పిల్లలు కూడా పాపంలో పడిపోతారు. ఇది ఆ గరుడ పురాణం ప్రకారం జరిగేది. అర్థం చేసుకోండి, మారండి. ఇక మహాభారతం నాటి కౌరవులతో పాటు వారి సైన్యం కూడా ఉంది. కౌరవులు ఏంటి? పాండవులకు వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళలో ఉన్న ఈర్ష, ద్వేషం, కోపం, ఆవేశం, అహంకారం ఇవే వాళ్ళను ముంచేశాయి. అలాగే వారి సైనికులు కూడా అలాగే తయారవుతారు కదా, వాళ్ళ రాజు చెప్పినట్టు నడుస్తారు కదా. అలా ఇక ఈ కలియుగంలో ఆ పూర్వజన్మ ఫలాలే, అంటే పూర్వజన్మ వాసనలైనా
పూర్వజన్మ పాపకర్మాలు అనుభవించడానికైనా మళ్ళీ ఈ కలియుగంలో పుడతారు. మరి ఈ కలియుగంలో పుట్టిన వాళ్ళు ఎవరు? అవినీతి పరులు, అధర్మంగా నడిచేవాళ్ళు, వీళ్ళే కౌరవులు. ప్రజల కోసం ఆలోచించకుండా ప్రజల్ని మోసం చేసేవాళ్ళు, అలాగే చెడు ఆలోచనలు, చెడు గుణములు, చెడు అలవాట్లతో ఉన్నవాళ్ళు, వీళ్ళే కౌరవులు. మరి పాండవులు ఎవరు? పాండవులు అంటే దేశం కోసం పోరాడేవాళ్ళు. దేశం అభివృద్ధి అనేది కాదు, దేశంలో ప్రజల కోసం పోరాడేవాళ్ళు. వారి సైన్యం, పాండవుల సైన్యం కూడా ఉందంటారా? వాళ్ళకు సైన్యం లేదు కదా. అలా ఇది కౌరవులు మళ్ళీ పుట్టారు ఈ కలియుగంలో. ఇప్పుడు మనం చూస్తున్నది అధర్మ పరులైన, అవినీతి పరులైన, అహంకార భావంతో పదవులు ఎక్కిన వాళ్ళైనా వీళ్ళందరూ కౌరవులది. ఇదండి. ఏదైనా కానీ పూర్వజన్మ కర్మలను బట్టి ఖచ్చితంగా మళ్ళీ పుడతారు. వాళ్ళు పాపకర్మలు చేస్తూనే ఉంటారు. అది జనన మరణ చక్రం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే. ఈ 5వ భాగంతో చివరి భాగం అయింది. వచ్చే వారం కంక్లూజన్. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే, కంక్లూజన్. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద.